హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుష్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టంగా తినే కేవలం సమ్మర్లోనే దొరికే చింత చిగురు కర్రీ. చాలా రుచిగా పుల్లగా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 3.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ విధంగా ఆయిల్ మగ్గిపోయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి తీసుకోవాలి. మీకు గ్రేవీ ప్రకారం ఆనియన్స్ తీసుకోండి. ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోండి. ఈ విధంగా ఆనియన్స్లో పసుపు వేసుకొని ముక్కలకు బాగా కలిసేలాగా కలబెట్టుకొని మరొక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ మగ్గించుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు బాగా కలిసేలాగా కలబెట్టుకోవాలి. కూర మాడిపోకుండా మూత పెట్టి ఉడికించుకోవాలి. అదేవిధంగా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆకు అనేది చింత చిగురు అనేది కేవలం సమ్మర్లోనే దొరుకుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత చింత చిగురు వేసి మరొక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకుంటే ఆకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. అంతేకాకుండా మంచిగా ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం రుచి చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ చింత చిగురు అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కనుక కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఈ విధంగా ఉప్పు, కారం, ధనియాల పొడితో కర్రీని మగ్గించుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఉంటే కరివేపాకు, కొత్తిమీర వేసి మరొక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకవేళ మీకు ఎగ్స్ ఇష్టం లేకపోతే డ్రై ఫిషెస్ వేయచ్చు. అలా కూడా నచ్చకపోతే పప్పుతో కూడా కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎగ్స్ వేసాను. ఎగ్స్ వేసిన వెంటనే కలబెట్టకుండా మూత పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత స్లోగా టర్న్ చేసి మరొక 5 నుంచి 10 నిమిషాలు మగ్గించుకుంటే ఎగ్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అంతే అండి. ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నోటికి రుచిగా పుల్లగా కావాలనిపించినప్పుడు ట్రై చేయండి. కేవలం సమ్మర్లోనే దొరుకుతుంది. ఈ కర్రీ కోసం సమ్మర్ మొత్తం వేచి చూడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.